సాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలి నర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. అటువంటి పనులను నెరవేరాలని ఈ బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 16వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 16వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈనాటి పట్టణాలు మనందరికీ తెలియచేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సందేశం, అతిథులను సన్మానించడం. మన జీవితంలో మన కుటుంబాలలో ఎంతోమంది అతిథులుగా వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనమిచ్చే అతిపెద్ద అతిథి సత్కారం భోజనం ఇవ్వడం. ఈరోజు ప్రత్యేకముగా అబ్రహాము కూడా క్రొత్తగా వస్తున్నటువంటి 3 భోజనాన్ని ఇస్తున్నాడు, అతిథి సత్కార్యం చేస్తున్నాడు. అలాగే సువిశేష పట్టణంలోని క్రీస్తు ప్రభువునే ఒక ఇంటికి అతిథిగా వెళ్ళి వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వారు ప్రభుకి భోజనం అందిస్తే ప్రభు వారికి ఆత్మీయ భోజనాన్ని అందిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా అతిథి సత్కార్యం చేసే అవకాశం ఎన్నో సందర్భాల్లో మనకు వచ్చి ఉంటారు. అందుకు ప్రభునికి వందనములు చెల్లిస్తూ ఈ పూజా బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ ప్రభువాని దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము దయచేయుము. ఈ రీతిగా వారి దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మమ్రేయు వద్ద ఉన్న సింధూర వృక్షము మన దేవుడు అబ్రహాముకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చెండును. తన తల ఎత్తి చూడగా దావును 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాటికి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుక్కొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చుదు. ఇంత తిని ప్రాణములు కుదురుట చేసుకొనుడు. తర్వాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణంలో ఈ సేవకుని వద్దకు రానిచ్చుదురు కదా అనెను. అందుకు వారు, నువ్వు చెప్పినట్టు చేయము అనిరి. అబ్రహాము గబగబా గుడారంనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నువ్వు తొందరగా 3 మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయము అని చెప్పెను. తర్వాత అబ్రహాము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివారికి ఇచ్చెను. వాడు దానిని వండి భోజనము సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారి సేవలకు చేయుటకు తను అక్కడ చెట్టు క్రింద నిలబడెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడ గుడారంలో ఉన్నది అని చెప్పాను. అంతటా వారిలో, నేను రాబోయేడు కూడా సరిగా ఈ సమయానికి తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారకు ఒక కొడుకు పుట్టెను అని చెప్పాను. అతని వెనుక ప్రక్కన ఉన్న గుడారంలో తలుపు చాటున నిలుచుని సారా ఈ మాటలు వినెను. ఇది ప్రభువుని వాక్కు. రెండవ పఠనము పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24 నుండి 28 వచనాల వరకు. సహోదరులారా, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు
పడిన బాధలలో కొదవుగా ఉన్నవారిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడుగాను చేయబడితిని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యం ఇది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలో మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశాడు. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యం యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి నొందిన వానిగా దేవుని సమక్షంలోకి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 10 పవిత్ర వచనములు 38 నుండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి. యేసు ప్రయాణము చేయుచుండగా ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మా మార్తమ్మా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. రాజుల రాజా వందనం, రాజుల రాజా స్తోత్రం. సర్వశక్తిమంతుడా వందనం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. గొప్పవాడా వందనం, గొప్పవాడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరు? బాగున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరొక్కసారి ఆదివారం బలి పూజల్లో
మనందరం కూడా ప్రభు సన్నిధిలో పీఠం చెంత చేరి ప్రార్థించడం. ఈనాటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రభు వాక్యం చెప్తున్నది, ఈనాటి సువిశేష పట్టణంలోని మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అసలు ఉత్తమమైనదంటే ఏంటి చెప్పండి? ఉత్తమమైనదంటే ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? అర్థం కాదు అమ్మా. ఉన్నదానిలో మంచిది. ప్రైజ్ లార్డ్. ఇంకేమైనా? ఈరోజు ప్రభువు చెప్పాడు ఈ మాట. ఎవరు చెప్పలేదు, ప్రభువే మరియమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఉత్తమమైనది ఉన్నది అని అంటే తప్పకుండా అవతలేదో ఉత్తమమైనది కానిది కూడా ఏదో ఉండుండాలి. అంటే ఈరోజు మనందరికి కూడా వాక్యం ఏమని ఆహ్వానిస్తున్నది అంటే మనం కూడా ఉత్తమమైనది ఎన్నుకోవాలి. ఉత్తమమైనది ఎన్నుకున్న మనిషి ఉన్నతంగా మారుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఉత్తమమైనది ఎన్నుకుంటావో ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. ఈరోజు బైబిల్ గ్రంథం ఎందుకంటే ఈరోజు పట్టణంలో, సువిశేష పట్టణంలోని ఆ స్త్రీ మరియమ్మ ప్రభు దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటుంది. అంటే మరియమ్మ ఎన్నుకొన్న స్థలం ఉత్తమమైన స్థలం. మరియమ్మ ఎన్నుకొన్నది ఉత్తమమైనది. మనందరికీ తెలుసు, ఈ దేశంలోని మనం ఉండాలి అని అంటే మనకి ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. దాని ప్రకారమే దేశంలో చట్టాలు కానీ అన్నీ కూడా నడుస్తూ దేశం ముందుకు వెళ్ళాలి, పరిపాలన ముందుకు వెళ్ళాలంటే రాజ్యాంగం ప్రకారం ముందుకి వెళ్తూ ఉంటుంది. అట్లాగే ప్రతి క్రైస్తవునికి కూడా ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక ప్రామాణికం. ఈ బైబిల్ ప్రకారమే, వాక్యం ప్రకారమే మనం నడుస్తాం. మనకు బైబిల్ చెప్తుంది, వాక్యం ఏమని చెప్తుంది? దొంగతనం చేయరాదు అని చెప్తుంది. ఒకవేళ ఈ బైబిలే లేకుండా కేవలం నోటి మాటలే ఉన్నాయనుకోండి, కేవలం ఓరల్ ట్రెడిషన్. ఈ బైబిల్ రావడానికి ముందు ఉన్నది అదే ఓరల్ ట్రెడిషన్. అంటే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరం, ఇప్పుడు మన జనరేషన్ ఉంది, మనం మన తర్వాత వాళ్ళకి చెప్తాం, ఇగో ఇట్లా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని. ఇప్పుడు ఉదాహరణకి చర్చ్ ఎవరు కట్టారు, ఏది ఈ సంవత్సరంలో కట్టారు అని మనకి రాసి లేదు కాబట్టి చెప్తాం. తర్వాత వాళ్ళకి ఇగో ఇట్లా ఉంది, ఒక కాలంలో పాత చర్చి ఇంత కిందకున్నది, తర్వాత ఇంత మంచిగా కట్టుకున్నాం, ఇలా ఇలా తిరిగాం. ఇదంతా ఎక్కడ రాసలేదు, ఇదంతా ఓరల్గా మన ఒకరి ద్వారా, నోటి ద్వారా ఇంకొకరికి పోతూ ఉంటుంది అన్నమాట. అట్లా ఈ బైబిల్ గ్రంథం రావడానికంటే ముందు ఓరల్ ట్రెడిషన్ అని కేవలం మాట ద్వారానే మెసేజ్ పోయేది. కానీ తర్వాత బైబిల్ గ్రంథం వచ్చింది. అందుకే ప్రభు ఒక మాట అంటాడు ధర్మశాస్త్ర బోధకులతో, మీరు అనవసరమైనటువంటి రూల్స్ పెట్టేసి, రెగ్యులేషన్స్ పెట్టేసి వాళ్ళ మీద భారం మోపుతున్నారు ప్రజల మీద అని వాళ్ళందరినీ కోప్పడతాడు. ఈరోజు బైబిల్ గ్రంథం మనకున్నది అని అంటే ఇదిగో ఇలాగే ఉండాలి, అట్లాగే ఉండాలి, అంతే. అంటే మనందరికీ ప్రామాణికం ఏందయ్యా మన క్రైస్తవ జీవితానికి అని అంటే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం చెప్పినట్లే మనం చేస్తాం. బైబిల్ని దాటిపోం మనం. దొంగతనం చేయరాదు అని అంటే చేయొద్దు, ఒకసారి చేయొచ్చు, 2 సార్లు పర్వాలేదు, లేదు, అది లేదు బైబిల్లో. అంటే బైబిల్ ప్రామాణికంగా మనం బ్రతుకుతున్నాం. అంటే మనందరి జీవితాల్లో ఉన్నతమైనది ఏమన్నా ఉన్నదనంటే ప్రభుని వాక్యం. ఆ ప్రభుని వాక్యాన్ని నేను స్వీకరించినప్పుడు, ఆ వాక్యం ప్రకారం నేను జీవించినప్పుడు ఉన్నతంగా మారుతా. వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నేను నీతోనే చివరి వరకు ఉంటానని మత్తయి సువార్తలో ప్రభు పలుకుతున్నట్లు ఆ వాక్యాన్ని ఒకవేళ నేను నా సొంతం చేసుకుంటే, నేను ఉన్నతంగా, నేను ఆ ఉత్తమమైన వాక్యాన్ని ఎన్నుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా నేను ధైర్యంగా ప్రభువులో నిలబడతాను. నిలబడినప్పుడే ఉన్నతంగా మారుతాను. నిలబడినప్పుడే ఉన్నతంగా మారుతాను. ఉదాహరణకి ఈరోజు యేసయ్యని ఇంటికి ఆహ్వానించింది ఎవరు? బైబిల్ ఈరోజు చదివిన సువిశేషంలో యేసయ్యని ఇంటికి పిలిచింది ఎవరు? మార్తమ్మ.
ప్రభు మెచ్చుకుంది ఎవరిని? మరియమ్మ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చర్చికి వచ్చాం, పరలోకానికి పోతామంటే కుదరదు. నేను ఇట్లా వస్తున్నాను, దేవుని సన్నిధి ఇగో వస్తున్నా, పూజ ముగించి మిస్ అవ్వకుండా వస్తున్నాను, నేను పరలోకానికి పోతానంటే కుదరదు. ఆహ్వానించింది మార్తమ్మ, కానీ ప్రభు మెచ్చుకున్నది మాత్రం మరియమ్మనే. ఎందుకనంటే ఉత్తమమైనది ఎన్నుకోవాలి. మనం చర్చికి వస్తున్నంత మాత్రాన అందరం పరిశుద్ధులం కాదు. చర్చిలో కూర్చున్నంత మాత్రాన అందరం పునీతులం కాదు. మనకి ముఖ్యమైనది ఏంటంటే వాక్యం ప్రకారం నడవడం. అన్యాయంగా ఇతరులను దూషించినప్పుడు, అవమానించినప్పుడు, నిందలేసినప్పుడు అదెట్లా వాక్యం ప్రకారం నడుస్తున్నట్లు మనం? ఆ వ్యక్తి నిజంగా చేశాడో లేదో నాకు తెలియదు, ఎవరో చెప్పారని విని ఆ వ్యక్తిని నేను తప్పుగా చూస్తున్నాను కదా, ఎలా అది వాక్యం ప్రకారం ఎలా పోతున్నట్లు నేను? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటే వాక్యం ప్రకారం నడుస్తారు. లేదు, చాలామంది మనలో ఎట్లా అంటే మనుషుల్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ హీరో నాకు ఇష్టం, ఆ నాయకుడు నాకు ఇష్టం, వాళ్ళలాగానే నేను కూడా ఉంటాను, వాళ్ళలాగానే నేను కూడా హెయిర్ స్టైల్ తీసుకుంటాను, వాళ్ళలాగానే నేను కూడా డ్రెస్ చేస్తాను. ఇది కాదు. వాక్యం ఉన్నదంటే వాక్యాన్ని ప్రామాణికంగా క్రైస్తవ జీవితంలో మనం పాటించాలి, అంతే. ఆ వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే అది స్వీకరించడం ఒకటి, పాటించడం ఇంకొక పద్ధతి. ఈరోజు మరియమ్మ ఉత్తమమైనది ఎందుకు? యేసయ్య మెచ్చుకున్నాడు. ఇప్పుడు మార్తమ్మ చేస్తున్నది తప్ప? మార్తమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. మీ ఇంటికి ఫాదర్ వస్తే వంట చేయాలని అనుకుంటారు, మీరు పెడతారు. అంటే వంట చేసే వాళ్ళు, కిచెన్లో పనిచేసే వాళ్ళందరూ తప్పేనా? అట్లా అంటే మనందరం తప్ప ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యం అనేది చాలా గొప్పది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే చాలా ఈ సంఘం చాలామంది నా కడుపు నింపుతున్నారనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఒక తల్లిలాగా నా నా కడుపు కూడా నింపుతున్నారు భోజనం ద్వారా. ఏదో ఒక సందర్భంలోని అందరూ, ఒక్కరని ఏమీ లేదు, అందరూ కూడా చాలా సందర్భాల్లో నాకు నా తోడుగా నిలబడుతున్నారు. అతిథిగా ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఇచ్చే పెద్ద సత్కారం ఏమిటంటే భోజనం ఇవ్వడం. అట్లాంటి, ఎందుకనంటే అతిథి సాధారణంగా దాన్ని ఎట్లా చెప్తారంటే తిథి లేకుండా వచ్చేవాడిని అతిథి అని అంటారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఆ వ్యక్తి ఏ టైంకి వస్తాడో తెలియదు, వచ్చినప్పుడు వ్యక్తిని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు అది ఆశీర్వాదం. ఈరోజు ఆ ఆశీర్వాదం కొరకు మార్తమ్మ కష్టపడుతుంది. నేను చదువుకుంటున్నప్పుడు ఒక ఫాదర్ చెప్పారు, మరియమ్మ లాంటి మనసు ఉండాలంట, మార్తమ్మ లాంటి చేతులు ఉండాలంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా రెండు ఉండాలి. ఇంట్లో పనిచేసే ఇప్పుడు మార్తమ్మ అమ్మో యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని పిలిచిన వెంటనే మా ఇంటికి వచ్చాడని కడుపు నిండా ఆ యేసయ్యకి పెట్టుకోవాలి అని కష్టపడుతూ పని చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో కిచెన్లో పనిచేస్తూ ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? మార్తమ్మా, మార్తమ్మా, నువ్వు చేస్తున్నది ఎందుకమ్మా? ఇక్కడ రా. మరియమ్మ ఎన్నుకున్నది ఉత్తమమైనది, మరియమ్మ ఎన్నుకున్నది అంటే దాని అర్థం మార్తమ్మ చేస్తున్నది తప్పని కాదు, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మనం కిచెన్లో పని చేయడం తప్పండి, ఏం తింటాం? మనం వంట చేయడం తప్పయ్యా, వాక్యమే వినాలంటే ఏం తింటాం? ఎట్లా బ్రతుకుతాం మనం? దాని అర్థం ఏంటయ్యానంటే ఉన్న దానిలో ఉత్తమమైనది ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ ఉత్తమమైనది ఎన్నుకున్నప్పుడే మనం ఉన్నతంగా మారుతాం. చాలా సందర్భాల్లో మనం ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకోవడంలో విఫలమవుతాం. ఉత్తమమైనది ఎన్నుకోవడం అనంటే మార్తమ్మలాగా యేసయ్యను ఇంటికి పిలిస్తే సరిపోదు. ఉత్తమమైనది ఎన్నుకోవడం అనంటే మార్తమ్మలాగా కేవలం యేసయ్యను ఇంటికి పిలిచి నీ పన్ను చేసుకుంటే కుదరదు.
మనం కూడా ఉత్తమమైనది ఎన్నుకోవడం అని అంటే జస్ట్ ఆదివారం పూజకొచ్చి కూర్చుంటే కుదరదు, సరిపోదు. పిలిచింది మరి మార్తమ్మ అయినా కూడా ప్రభు మెచ్చుకున్నది మాత్రం మరియమ్మనే. నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ వ్యక్తి నాకంటే తక్కువే, ఆమె నాకంటే తక్కువే ప్రార్థన చేస్తుంది, నేనే మంచిగా ప్రార్థన చేయగలను అని నువ్వు అనుకుంటున్నావు కదా, జాగ్రత్త. ఒక్కొక్కసారి యేసయ్య వచ్చి నీకు ఇవ్వాల్సిన కాంప్లిమెంట్స్ అన్నీ కూడా నీ పక్కన నువ్వు తక్కువగా చూసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి ఇస్తారు. అప్పుడు తెల్లముఖం వేసుకొని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియదు, అరే ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు కదా, ఈ వ్యక్తి సరిగా ప్రార్థనకే రాడు కదా, ఇదిగో వీళ్ళకి ప్రార్థన చేయడమే రాదు కదా, వీళ్ళకి దేవుని గురించి ఏం తెలియదు కదా, తక్కువ తెలుసు కదా, ఇక నాకు ఎక్కువ తెలుసు కదా అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నట్లయితే మనకు తెలియదు ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడు. పిలిచింది మార్తమ్మ, కానీ ఉత్తమమైనది పొందుకున్నది మాత్రం మరియమ్మ. అట్లా ఒకవేళ కొన్నిసార్లు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. నేను ఫాదర్ని కదా, వెంటనే పరలోకానికి నాకు డైరెక్ట్ పాస్పోర్ట్ ఇస్తారంటే సారీ, అంత సీన్ లేదు అక్కడ. తప్పకుండా అందరం కలిసి దేవుడు ఇచ్చినటువంటి మార్గంలో ఈ ఉత్తమమైనటువంటి వాక్యాన్ని ఎన్నుకున్నప్పుడే మనం ఉన్నతంగా మారుతాం. ఆ ఉత్తమమైనది తెలుసుకోవడంలో విఫలమవుతాం. ఉత్తమమైనది ఎన్నుకోవడంలో నేను విఫలమవుతూ ఉంటాను, ఓడిపోతూ ఉంటాను, వెనకడుగు వేస్తూ ఉంటాను. ఈరోజు మార్తమ్మ మరియమ్మల సంఘటన ద్వారా మనందరికీ ప్రభు చెప్పేది అదే. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఉత్తమమైన దాన్ని ఎన్నుకోలేదేమో, ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎన్నుకోలేకపోయామేమో, ప్రభు ఆనందపడే, ప్రభు సంతోషించే, నన్ను చూసి ప్రభు సంతోషించే జీవితం నేను జీవించలేకపోయానేమో. ఈరోజు వాక్యం ద్వారా మళ్ళొకసారి ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏది ఉత్తమమైనదో నీకు తెలియాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఆ సమయంలో ఎలా ప్రార్థించాలో, ఏం అడగాలో పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది ఉత్తమమైనది అనేది నీకు తెలియాలి. ఈరోజు పూజకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం ఇవ్వడానికి వెళ్ళాను. ఇంట్లో యజమానికి బాగలేదు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ చాలామంది వస్తున్నారు, బాగలేదు కదా, ఈయన ఇంట్లో పెద్ద అబ్బాయి కాబట్టి ఆమె పట్టింది, ఏమి పట్టింది, ఆ దేవతకి ఈ దేవతకి అని చాలామంది వచ్చి చెప్తున్నారు ఫాదర్ అని. అంటే మరి మీరేం చెప్పారమ్మా అంటే, లేదు ఫాదర్, ప్రాణం ఉన్నంత వరకు ప్రభుతోనే ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉత్తమమైనదా కాదా అని ఎన్నుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. ఒకవేళ అందరూ చెప్పినట్లు పర్వాలేదులే వెళ్దాం, ఒక్కసారిగా వెళ్ళొద్దాంలే, అక్కడికి వెళ్తే బాగా అవుతుంది కదా అని ఒకవేళ నమ్మి ఆ తప్పటడుగు వేసావు అని అంటే నువ్వు ఉత్తమమైనది ఎన్నుకున్నట్లు కాదు అది. నువ్వు నీ జీవితంలో ఎట్లా మనం తయారవుతున్నామనంటే, నేను ప్రార్థించాలి, ప్రభు దగ్గర కూర్చొని నెల రోజులు నేను ఆదివారం పూజలకు వస్తాను, వెంటనే ప్రభు నా ప్రార్థన విని నాకు కార్యం చేయాలి. ఎందుకు చేయాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం అవసరం? నీకు నెల రోజులు పూజకు వస్తే చేయాలా? రాసుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ప్రభువులో ఎట్లా ఉండాలంటే ఏం జరిగినా కూడా ప్రభుతోనే ఉండాలి. అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నన్ను ఐసీయూ పోయేంత వచ్చినా, నా ప్రాణం పోయేంత స్థితి వచ్చినా కూడా నేను బైబిల్ని నా ప్రామాణికంగా చేసుకున్నాను కాబట్టి, ఉత్తమమైనది బైబిల్ వాక్యం కాబట్టి ఆ వాక్యం ప్రకారం నేను ఉంటాను. నా దేవునికి నమ్మిన బిడ్డగా, నా దేవునికి ఇష్టమైన బిడ్డగా, నా దేవుడు ఇష్టపడే బిడ్డగా నేను చివరి వరకు ఉంటాను. నువ్వు నిలబడాలి. అలా నిలబడినప్పుడే నువ్వు ఉత్తమమైనది ఎన్నుకున్నట్లు. అంతేగాని నువ్వు నిలబడతా అని చెప్పి అందరిని దూషిస్తూ, అందరినీ చెడుగా చూస్తూ, చెడుగా అందరి గురించి మాట్లాడుతూ నువ్వు ఉన్నట్లయితే అది ఉత్తమమైనది కాదు. ఉత్తమమైనది కాదు. నువ్వు ఉత్తమమైనది ఎన్నుకోకుండా ఉన్నతంగా ఎదగలేవు.
ఎప్పుడు ఇట్లాగే ఉంటా, ఎప్పుడు కూడా అదే ఆర్థిక సమస్యలతో ఉంటా, ఎప్పుడు కూడా అట్లాంటి స్థితిలోనే, దారిద్ర్యపు స్థితిలోనే నేను ఉంటాను. లేదు, ప్రభు మనందరినీ ఉత్తమమైనది ఎన్నుకోవడానికి పిలిచాడు. ఎన్నుకునే అవకాశం నీకు ఇచ్చాడు ఈరోజు దేవుడు. మరియమ్మకి మార్తమ్మకి ఇద్దరికి ఇచ్చాడు. మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, పిలిచింది మాత్రం మార్తమ్మే. ఇంట్లోకి ఒకవేళ మార్తమ్మ పిలవకపోయి ఉంటే మరియమ్మకి అవకాశం దక్కేది కాదు. అయినా కూడా ప్రభు మరియమ్మని ఎన్నుకున్నాడు. మరియమ్మ చేసిన దాన్ని చూసే మెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రోజైనా మనం ప్రభువుకి ఉత్తమమైన దానిని ఎన్నుకునే బిడ్డలుగా, ప్రభువుకి ఇష్టమైన దాన్ని, ఒకవేళ ప్రభు నేను మాట్లాడే మాటలు ఇవేనా, ప్రభు ఇష్టపడతాడా? ఒకవేళ ప్రభు నేను ఇతరులతో ఉండే రిలేషన్, నా సంబంధం ఉంది కదా, ఈ సంబంధం ప్రభు ఇష్టపడతాడా? లేదు, నేను వాళ్ళతో మంచిగా ఉన్నట్లే ఉంటున్నాను, నిజానికి మనసులో అసలు లేదు, ఉండడానికి వాళ్ళు లేకపోయినా పర్వాలేదు అన్నట్లు మనసులో ఉంది కదా, ఇది ప్రభు ఇష్టపడతాడా? బయటికి మాత్రం పిన్ని, చిన్నమ్మ, అక్క, నాన్న, పెదనాన్న, తమ్ముడు, చెల్లి అని పిలుచుకుంటూ లోపల మాత్రం ఏదో రకమైన కోపాన్ని వాళ్ళ మీద కలిగి ఉండడం ప్రభు ఇష్టపడతాడా? అదేనా ఉత్తమమైనది? అదేనా ప్రభు ఇష్టపడేది? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజైనా మనం ఉత్తమమైనది ఎన్నుకునే బిడ్డలుగా, మనందరినీ ఉన్నతంగా చూడాలంటున్నాడు దేవుడు. ఉన్నతంగా ఎదగాలి అని అంటే నువ్వు ఉత్తమమైనది ఎన్నుకోవాలి. నువ్వు ఉత్తమమైనది ఎన్నుకోకపోతే ఉన్నతంగా ఎదగలేవు. ఆ ఉత్తమమైనది వాక్యం, ప్రభు చూపించే జీవితం, ప్రభు నడిపించే ఆ మార్గం ఉత్తమమైనది. అదే ఆ ఉత్తమమైనది నేను ఎన్నుకున్నప్పుడు నేను ఉన్నతంగా ఉంటాను. ఉన్నతమైన జీవితంలోకి నేను అడుగు పెట్టాలి అని అంటే ఉత్తమమైనదే ఎన్నుకోవాలి. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాలి. లేదు 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 నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అని ఉత్తమమైనది ఎన్నుకోకుండా నువ్వు నీ పనులన్నీ చేసుకుంటా కూర్చుంటే ఉన్నతమైనది కోల్పోతావు. నువ్వు వెళ్ళాల్సిన స్థలం, నీ కొరకు ప్రభు ఉంచినటువంటి ఒక ఆ స్థానం నువ్వు కోల్పోతావు. ఎందుకనంటే నువ్వు ఎన్నుకోవాల్సింది ఉత్తమమైనది. అట్లాంటి ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకోకుండా అన్ని రకాలుగా నువ్వు తిరుగుతూ ఉంటే ఉన్నతమైనది కోల్పోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను ఉన్నత స్థలానికి చేర్చాలని ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. కానీ ఆ ఉన్నతమైన స్థలానికి నువ్వు చేరాలి అని అంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఉత్తమమైన ప్రభు చూపించే ఈ వాక్యాన్ని నేను ఎన్నుకోవాలి, వాక్యం ప్రకారం నేను నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పటికైనా ఉత్తమమైన దానిని ఎన్నుకునే బిడ్డలుగా, ప్రభు నన్ను చూసి వెరీ గుడ్ అని అనాలి. మంచి దానిని ఎన్నుకున్నావు అని నిన్ను నన్ను చూసి అనాలి. మరియమ్మ ఏమన్నా చేస్తుందా పని? ఏం చేస్తుంది మరియమ్మ అక్కడ? ఇట్లాగే కూర్చొని వింటుంది అంతే. కానీ అట్లా కూర్చొని విన్నదానికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది మరియమ్మకే. ఈరోజు నీకు ఎన్నో పనులు ఉండొచ్చు ఆదివారం, కానీ అన్నీ పక్కన పెట్టేసి వచ్చావు కదా, తర్వాత పూజ తర్వాత చేసుకుంటా నువ్వు ఒక తలంచుకొని వచ్చావు కదా, వెరీ గుడ్. నువ్వు కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావు. పర్వాలేదులే, ప్రవేశ గీతమేగా అని పని చేసుకుంటూ ఇది అయిన తర్వాత పోదాంలే, మహిమ గీతం అయిపోయిన తర్వాత పట్టణాలు ఉన్నాయి, 3 పట్టణాలకు 3 పాటలు పాడతాడు, ఇంకా టైం పడుతుంది, పర్వాలేదులే అనుకొని వస్తావు కదా, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు తెలుసు మనకి ఏంటి అని, అయినా కూడా ఇది ఎట్లా ఉంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు, పర్వాలేదులే అన్నట్లు తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
సాధారణంగా బైబిల్ నువ్వు బలి పూజకు వస్తున్నప్పుడు కనీసం ఒక 10 నిమిషాల్లో పావు గంట ముందు రండి. బలి పూజ కొరకు సిద్ధపడండి. వచ్చి కూర్చొని బలి పూజ కొరకు, ప్రభువా ఈ బలి పూజలో పాల్గొనే కృప నాకు ఇస్తున్నావు, నన్ను సిద్ధపరచండి అని వచ్చి కూర్చొని ప్రార్థనలో ఉండండి. అంతేగాని పితాపుత్ర వేసిన తర్వాత పరిగెత్తుకొని ఇంటి దగ్గర బయలుదేరి రావడం, ఆ మూలన పితాపుత్ర వినిపించిన వెంటనే అప్పుడు బైబిల్ తీసుకొని పరిగెత్తుకొని రావడం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు రావాలి, వచ్చి ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఫాదర్ గారి మాట వింటేనే వస్తాం అని అనుకోవద్దు ఎప్పుడు. ఉత్తమమైనదంటే అది కాదు. ముందు వచ్చి కూర్చోవాలి. వాక్యం ప్రకారం మనం, అవును ప్రభువా నువ్వు నాకు ఈరోజు బలి పూజలో పాల్గొనే కృపనిస్తున్నా, నీ దివ్య శరీర రక్తాలను స్వీకరించే మనసునిస్తున్నా, అట్లాంటి గొప్ప భాగ్యం నా జీవితంలో అనుగ్రహిస్తున్నావు కదా ప్రభువా, నీకే వందనమని ప్రభు వచ్చి కూర్చొని ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి చాలు. నువ్వు వచ్చి కూర్చొని ఏం ప్రార్థన చేయొద్దు. ఇట్లాంటి ఒక మంచి పూజా బలిలో పాల్గొనే కృప, నీ శరీర రక్తాలను స్వీకరించే అవకాశం నాకు ఇచ్చినందుకు వందనమని ప్రభువుకి కృతజ్ఞతలు చెప్తూ ఉండండి చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఉత్తమమైనది. అట్లాంటి ఉత్తమమైన జీవితం మనం ఎన్నుకోవాలి. ఈ పూజ బలిలోని ఈ యొక్క వాక్యం మనందరికీ చెప్తున్నారు. ఇదే ఉత్తమం. ఈ ఉత్తమమైనది ఎన్నుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఉన్నతంగా ఎదిగారే కానీ, ఉన్నతమైన స్థితిని చేరారే కానీ మధ్యలో ఆగిపోలేదు ఎవరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం, అయ్యా మరియమ్మలాగా నేను కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకునే కృప నాకు ఇవ్వండి. మనందరం మరియమ్మలుగా మారాలి. మరియమ్మ లాంటి మనసు ఉండాలి మనకి. మరియమ్మ లాంటి మనసు అని అంటే, ఉదాహరణకి అక్కడ కూర్చొని మరియమ్మ వింటుంది. యేసయ్య సాధారణంగా మనిషిని చూస్తాడా, మనసుని చూస్తాడా? ఏం చూస్తాడు? సో మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది అని దేన్ని చూసి చెప్పుంటాడు ప్రభు? తప్పకుండా చెప్పండి, తప్పకుండా మనిషిన మనసును చూసి చెప్పుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నిన్ను నన్ను చూసి ప్రభు ఆ మాట చెప్పగలడా? నా మనసును చూసి, నీ మనసును చూసి, అవును వెరీ గుడ్, ఉత్తమమైనది నువ్వు ఎన్నుకున్నావు. బ్రదర్ పాల్ పీటర్, ఉత్తమమైనది నువ్వు ఎన్నుకున్నావు. జగదీష్, ఉత్తమమైనది నువ్వు ఎన్నుకున్నావు. ఇట్లా ఒకవేళ మనల్ని చూసి ప్రభు చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉత్తమమైనది మనం ఎన్నుకోవాలి. అట్లాంటి ఉత్తమమైనది ఎన్నుకోవడం అని అంటే వచ్చి కూర్చోవడం కాదు. ఒకవేళ కూర్చొని చెయ్యి పైకి లేపి నేను ఉత్తమమైనది ఎన్నుకున్నానంటే ఫాదర్ చూస్తాడేమో చెయ్యి, కానీ దేవుడు లేపిన చెయ్యిని చూడడు. ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ హృదయాన్ని చూసి చెప్తాడు. ఒకవేళ నేను వెరీ గుడ్ అని నేను చెప్తాను, ఫాదర్ చెప్తాడేమో, చేయి లేపిన వెంటనే వెరీ గుడ్ రా, నువ్వు ఎన్నుకున్నావు, సూపర్ రా అని చెప్తాను, ఫాదర్ చెప్తాడేమో, కానీ దేవుడు నాకెళ్ళి చూసి ఊరుకో అని నాకు చెప్పి ఏమంటాడు? ఉత్తమమైన వ్యక్తుల్ని ప్రభు లేపుతాడు. ఉత్తమమైనది ఎన్నుకున్న బిడ్డలంటే అది ప్రభు మనసును చూస్తాడు, ఆమె స్వీకరించే విధానం చూస్తాడు, ఆమె మాటలు, ఆమె కూర్చున్నటువంటి విధానం, ప్రభు సన్నిధిలో మరియమ్మ ఎట్లా కూర్చొని ఉన్నదో, ఎంత ఆశతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని కొరకు ఎదురు చూస్తున్నదో ప్రభు చూశాడు. అందుకే చెప్పాడు మరియమ్మను గురించి. మరియమ్మను గురించి అంత గొప్పగా మెచ్చుకున్నాడు. అంతేగాని వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుంది కదా అని మెచ్చుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ పేరు కూడా మరియమ్మే, మీ పేరు కూడా మరియమ్మ, సో నువ్వు వెరీ గుడ్ రా అని చెప్పలేదు మా యేసుప్రభు. మరియమ్మ ఆమె మనసును చూశాడు దేవుడు. ప్రభు చెప్తున్నటువంటి వాక్యం ప్రకారం ఎలా ఉంది, ఎలా ఇస్తున్నటువంటి వాక్యాన్ని, మాటలను ఎలా స్వీకరిస్తుంది
అని చూశాడు. అలా చూసి చివరిగా చెప్పిన మాట, మరియమ్మ నువ్వు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు. ఉత్తమమైనది ఎన్నుకోవాలి అని మనందరినీ ప్రభు ఎన్నుకున్నాడు. ఈ వాక్యం ప్రకారం మనం జీవించాలి. మనందరి జీవితాల్లో ఉత్తమమైనదంటే వాక్యం. ఈ వాక్యమే మనకి ఉత్తమమైనది. ఈ వాక్యమే మనకి ప్రామాణికం. ఈ వాక్యం ప్రకారమే మనం జీవించాలి. ఈ వాక్యమే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. ఈ వాక్యమే ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా మారుస్తుంది. ఈ వాక్యం ద్వారానే అన్నీ జరుగుతాయి. ఈ వాక్యం ద్వారా నీకు స్వస్థత వస్తుంది. ఈ వాక్యం ద్వారా నీ కుటుంబ సమస్యలు పోతాయి. ఈ వాక్యం ద్వారా నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంది ఫాదర్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫాదర్ మారట్లేదుగా అని నువ్వు అంటున్నావేమో కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గర దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. దేవుణ్ణి వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనసులో అట్లా మోసుకుంటూ అట్లా ప్రభు దగ్గర కూర్చొని ఎంతమంది వచ్చి పర్వాలేదు నువ్వు అక్కడికి వెళ్ళిరా ఒకసారి అని చెప్పినా కూడా ధైర్యంగా నిలబడతావు కదా, అది తప్పకుండా ఒకరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని కార్యాలు ఎప్పుడు స్లోగానే స్టార్ట్ అవుతాయి. పరిగెత్తవు. లేదు నేను అక్కడికి వెళ్ళొస్తా అని వచ్చిన తర్వాత కూడా ఓకే ఇప్పుడు అయిపోయింది 2 చోట్లకి, ఎక్కడైతే అక్కడ అని 2 చోట్ల కూడా నువ్వు వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి. ప్రభు దగ్గర మనం ప్రభువుకు చెందిన బిడ్డలుగానే ఉండాలి. ప్రభుతోనే ఉండాలి. న్యాయంగా ప్రభుతో నిలబడాలి, అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాళ్ళతో ప్రభువుతో ఉండాల్సిందే. ఎందుకనంటే నీ కష్టంలో నిన్ను వదిలిపెట్టిపోయే వ్యక్తి కాదు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టిపోయే వ్యక్తి కాదు నా యేసయ్య. ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు మనల్ని. మనం వదిలిపెడతాము కానీ ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు. మనతోనే నిలబడతాడు. కానీ మిగిలిన వాళ్ళు చెప్తున్న మాటలు ఉన్నాయి కదా, అవి మనల్ని ఎట్లా మార్చేస్తాయంటే ప్రభు నాతో లేడు అన్న స్థితికి తీసుకొస్తాడు. ప్రభు నాతో లేడు, ఆయన నాతో ఉండట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను దీవించట్లేదు అన్న స్థితికి తీసుకొస్తాడు. కానీ నీ విశ్వాసం నీ దేవుడు, అంతే. నీకు ప్రభుకి మధ్యలో ఎంత బంధం, ఎంత బలంగా నువ్వు ఉన్నావో ఆయనలో అని తెలుసుకోవాలి. మధ్యలో ఎవరు అవసరం లేదు. ఫాదర్ అవసరం లేదు, బ్రదర్ అవసరం లేదు, ఇంకొక వ్యక్తి అవసరం, ఎవరు అవసరం లేదు. నీకు నీ దేవునికి మధ్యలో ఎవరొద్దు. నీకు ఒక ప్రామాణికం ఇచ్చాడు. దీన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్ళు చాలు. ఇది ఎప్పుడూ కూడా ప్రభు దగ్గరకే తీసుకెళ్తుంది కానీ మార్గం మార్చదు. ఆ మార్గంలో మనం నడిచినప్పుడే ఉత్తమమైనది ఎన్నుకుంటాం. ఉత్తమమైనది ఎన్నుకున్నప్పుడే ఉన్నతంగా మారుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈనాటి 2వ పట్టణంలోని ప్రభు ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు మనందరిలో ఉన్నాడని. ఎప్పుడు ఉంటాడు తెలుసా? ఉత్తమమైనది ఎన్నుకున్నప్పుడే. ఉత్తమమైనది వాక్యం అనే ఈ యొక్క ఏమంటారు దాన్ని, ఈ యొక్క నిధిని నేను స్వీకరించినప్పుడే క్రీస్తు నాలో ఉంటాడు. ఎందుకనంటే ఆదికాండం మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నది ఏంటయ్యా అనంటే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అట్లాంటి వాక్యం నాలో ఉంచినప్పుడు స్వయంగా క్రీస్తే నాలో ఉన్నట్లు. క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా నన్ను ఉన్నతంగానే మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్పవాడు 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 నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. పాడండి. నీలో ఉన్నాడు, నా గొప్ప గొప్ప కార్యములు చేస్తాడు. పాడండి. గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడు. పాడదాం. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు.
చేస్తాడు. హల్లెలూయా. ఆ గొప్ప కార్యాలు మనం చూడాలి అని అంటే గొప్పవాడైన క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు మనలో ఉండాలి అని అంటే నేను ఉన్నతమైన దానిని ఎన్నుకోవాలి. అలా ఉన్నతమైన దానిని ఎన్నుకున్నప్పుడే క్రీస్తు నాలో ఉంటాడు. నాలో ఉన్న క్రీస్తు నన్ను ఉన్నతంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పూజ బలిలో ప్రార్థిస్తాం. నాకు ఇంకో పూజ ఉంది కాబట్టి కొద్దిగా ముగించాలి వెంటనే. కనుక వెంటనే ఈ పూజ బలిలో ప్రభువా, నేను కూడా ఉత్తమమైనది ఎన్నుకునే బిడ్డగా నన్ను కూడా మరొక మరియమ్మలాగా మార్చండి. మరియమ్మ తమకు ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఉత్తమమైనది ఎన్నుకొని నిన్ను సంతోషపరిచింది కదా, నేను కూడా నా జీవితంలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నిన్ను ఆనందపరిచే బిడ్డగా నన్ను ఉంచండి ప్రభు అని ఈ పూజా బలిలో ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములు ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకముచి అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునుడే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. తండ్రి, ఈ రోజున ప్రత్యేకముగా పూజా బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. వారి ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చమని, అలాగే మా గురునిలయ నిర్మాణములో తోడుగా ఉండమని, మిగిలిపోయిన వర్క్స్ అన్ని ప్రభు ముగించే కృపను, అందుకు కావలసిన ఆర్థిక సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముఖితమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లియకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో
ఉత్తమమైనది ఎన్నుకునే బిడ్డలుగా ప్రభు మనందరినీ పిలిచాడు కనుక ఆ ఉత్తమమైనది మనం ఎన్నుకొని ప్రభువుని సంతోషపరిచే బిడ్డలుగా ఉంటూ ఉన్నతంగా ఎదిగే బిడ్డలుగా మనల్ని మార్చాలి అని ఈ పరలోక ప్రార్థనను జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కిడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ ఉత్తమమైనది ఎన్నుకునే బిడ్డలుగా మరియమ్మ లాంటి మనస్సు మనందరం కలిగి ఉండాలని, మార్తమ్మ లాంటి చేతులు మనందరం కలిగి ఉండి సహాయం చేసే బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని ఆలకించే బిడ్డలుగా మనం మారాలి అని ఈ వాక్యం ఈరోజు ప్రభు మనకి బోధిస్తూ ఉండగా ఈ యొక్క విందులో పాల్గొనడానికి ప్రభు మనందరినీ కూడా ఉత్తమమైన బిడ్డలుగా ఎన్నుకోవాలి అని, ఉన్నతమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి అని ప్రభు కోరుతూ మన కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మేము దీవించి భద్రంగా కాచి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ఉత్తమమైనది ఎన్నుకొని ఉన్నతంగా జీవించండి. Kita